అదనపు సమయం ఇవ్వలేం. జిల్లాకో ప్రశ్నపత్రం 90 రోజుల అదనపు సమయం కావాలన్న అభ్యర్థనలకు ప్రభుత్వం వివరణైతే ఇచ్చింది. గతేడాది నవంబర్లోనే డిఎస్సి సిలబస్ను ఆన్లైన్లో ఉంచామని, దీంతో అభ్యర్థులు పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు 6 నెలల కంటే ఎక్కువ సమయం లభించిందని పేర్కొంది. 90 రోజుల సమయం ఇస్తే విద్యా సంవత్సరం మధ్యలో వారు ఉద్యోగాల్లో చేరాల్సి వస్తుందని, ఇది విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై ప్రభావం చూపుతుందని వెల్లడించింది. డిఎస్సి పారదర్శకంగా, లోపరహితంగా నిర్వహించేందుకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష మంచిదని, పేపర్ లీకేజీలు ఉండవని తెలిపింది. ఫలితాలను నార్మలైజేషన్ చేస్తారని, ఈ విధానాన్ని న్యాయస్థానాలు సైతం సమర్థించాయని వివరణ అయితే ఇచ్చింది. సో ఏదైతే నిరుద్యోగులు 90 రోజులు అదనపు సమయం కావాలి, మరొక టెట్ అనేది నిర్వహించాలి. సో ప్రస్తుతం చదువుతున్నటువంటి ఇప్పుడు బీఎడ్ అలాగే డైట్ చదువుకున్నటువంటి వాళ్ళకు కూడా టెట్ను కల్పించి డిఎస్సికి అవకాశం కల్పించాలి, ఏవో పరిమితి కూడా పెంచాలి అని ఏదైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్లు ఏవి కూడా పరిగణలోకి తీసుకోకుండా ఎట్టకేలకు హాల్ టికెట్స్ని అయితే రిలీజ్ చేసింది. ప్రస్తుతం అఫీషియల్ వెబ్సైట్లో మీ యొక్క హాల్ టికెట్స్ అనేవి ఓపెన్ అవుతున్నాయి. డౌన్లోడ్ అయితే చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్లో కూడా డైరెక్ట్ లింక్ అయితే ఇస్తున్నాను. సో ఇక్కడ ఒకసారి చూడండి. మెగా డిఎస్సి ఆన్లైన్ పరీక్షలను జూన్ 6 నుంచి జూలై 6 వరకు నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాటు పూర్తి చేసింది. అలాగే శుక్రవారం రాత్రి నుంచే ఆన్లైన్ ద్వారా హాల్ టికెట్లు అయితే అందుబాటులోకి తెచ్చారు. కాకపోతే ఓపెన్ అయితే కాలేదు. కూటమి ప్రభుత్వం 16,347 పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. కాకపోతే ఇక్కడ రాష్ట్రానికి చెందిన వారితో పాటు ఇతర రాష్ట్రాల అభ్యర్థులు కలిపి మొత్తం 3,35,401 మంది ఈ పరీక్షలను దరఖాస్తులు అయితే చేసుకున్నారు. దీంతో రాష్ట్రంతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిస్సాలోనూ పరీక్ష కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. దరఖాస్తు సమయంలోనే పరీక్ష కేంద్రాలకు సంబంధించినటువంటి ఐచెక్లు స్వీకరించారు. ఎక్కువ మందికి వీటి ప్రకారమే పరీక్ష కేంద్రాలు కూడా కేటాయించారు. ఇక్కడ మీరు చూస్తున్నట్టు మొదట టీజీటీ ఎగ్జామ్ ఉంటుంది, చివరకు ఎస్జిటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీరు చూస్తున్నారు కదా, మెసేజ్ బోర్డు దగ్గర మెగా డిఎస్సి 2025 హాల్ టికెట్స్ ఆర్ రిలీజ్డ్ అని. సో ఒకసారి దాని మీద క్లిక్ చేస్తే క్యాండిడేట్ లాగిన్ అడుగుతుంది. సో జస్ట్ మీరు ఎంటర్ యువర్ యూజర్ నేమ్ అనే చోట మీ యొక్క యూజర్ నేమ్, మీ యొక్క పాస్వర్డ్ని ఎంటర్ చేసి, క్యాప్చర్ని ఎంటర్ చేసి సైన్ ఇన్ అయితే అయిపోయి, సో మీ యొక్క హాల్ టికెట్స్ని అయితే డౌన్లోడ్ చేసుకుని డైరెక్ట్గా పీడిఎఫ్ రూపంలోనే మీ మొబైల్లోకి డౌన్లోడ్ అవుతుంది. దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని మీరు ఫస్ట్ ఆ వివరాలు చెక్ చేసుకోండి. మీ ఫోటో కానీ, మీ నేమ్ కానీ, నెక్స్ట్ మీ ఎగ్జామ్ సెంటర్, టైం ఎప్పుడు ఉంది, అవన్నీ కూడా చెక్ చేసుకోండి. డేటాను అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదనేది. సో ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి మొగ్గు చూపుతూ ఉంది. ప్రభుత్వం డిమాండ్లు ఏవైతే పరిష్కరించాలి అని ఏవైతే నిరుద్యోగులు కోరుతున్నారో అవన్నీ కూడా ఏవి పరిగణకు తీసుకోకుండా ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ముందుకెళ్ళినట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకొని పరీక్ష రాసే ప్రయత్నం అయితే చేయండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.